మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. సీరియల్ నంబర్ 42 క్వశ్చన్ నంబర్ 1494. On behalf of Honorable Chief Minister, Minister for Transport. అధ్యక్ష, ప్రశ్న నెంబర్ 1494 కు సమాధానం ఏ అవునండి. తర్వాత ర్యాంకు పదోన్నతి ఖాళీల లభ్యత ఆధారంగా ఉంటాయి. జవాబు నెంబర్ బి, ఏర్పడుతున్న ఖాళీలను అనుసరించి అర్హులైన పోలీస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి, హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించడం జరుగుతున్నది. 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాల కాలపరిమితి లోపుపై పోస్టుకు పదోన్నతి పొందని పోలీస్ కానిస్టేబుల్కు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనగా ఎస్టీపీ ఎస్టీపీ AA 1A STP 1B STP 2 నెంబర్ స్కేల్స్ మంజూరుకి అర్హులవుతారు. అధ్యక్ష, శ్రీ మందుల సామిల్ గారు. గౌరవ స్పీకర్ గారికి హృదయపూర్వక నమస్కారం. జీరో ఓవర్లో చెప్దు, జీరో ఓవర్లో తీసుకుందు. ముందుగా మందుల సామిల్ గారు అన్న మాట్లాడండి. అన్న గౌరవ మాట్లాడండి. మినిస్టర్ గారికి వారి సమాధానానికి ధన్యవాదాలు. ఇంకా సమాధానం చెప్పలే వారు. ఇంకా చెప్తే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో 1/12/2009 కిష్టయ్య అనే కానిస్టేబుల్ తవరెక్కి తెలంగాణ రావాలని తన సర్వీస్ రివాల్తో కాల్చుకొని చనిపోయిండు. కిష్టయ్యకి నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను. అతను తెలంగాణ మూవ్మెంట్ ముమ్మరంగా నడుస్తున్న సందర్భం అది. కాసో శ్రీకాంతాచారి నవంబర్ 29 తారీఖు నాడు పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తలు అయితే అది బేస్ చేసుకొని తెలంగాణ రావాలని కిష్టయ్య నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన రివాల్వర్తో కాల్చుకున్నాడు. వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా దాదాపు మన రాష్ట్రంలో కానిస్టేబుల్ 80,000 మంది అని అంచనా ఉన్నది. దాని ప్రకారం వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చింది 35 ఏళ్ళైనా కూడా మాకు ప్రమోషన్ రావట్లేదని వాళ్ళు అంటా ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కనుక మన ప్రభుత్వంలో వాళ్లకు ఎసులుబాటు కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి వారికి, ఎందుకంటే ఆ కానిస్టేబుల్ అనేవాళ్ళు రక్షణ విభాగంలో మనందరికీ వాళ్ళు కాపులా ఉంటారు. మంచైనా చెడైనా వాళ్ళే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎస్పీ గారు అక్కడ కూర్చొని ఆర్డర్ ఇస్తే, డిఎస్పీ గారు ఆర్డర్ ఇస్తే, సిఐ గారు ఎస్ఐ గారు ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో ఉండేది కానిస్టేబుల్లే. కనుక ఆ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ, వాళ్ళకు రావాల్సిన టీఏ కానీ, టీఏ అలవెన్స్ కానీ ఇస్తే వాళ్ళు కూడా ఎండనక వాననక కష్టం చేస్తారు. కాబట్టి ఆ కింది స్థాయిలో కనుక ప్రభుత్వం కూడా మంచి హృదయంతో ఆలోచించి వాళ్లకు రావాల్సిన అలవెన్స్ కానీ, ప్రమోషన్స్ కానీ తొందరగా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, నా నియోజకవర్గానికి సంబంధించి నాకు ఆ తుంగతుర్తి ప్రజానికం 52,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినాను. దానికి కారణం మా దగ్గర 2 ఏర్లు పోతాయి. ఒకటి మూసి, ఒకటి బిక్కేరు. ఆ బిక్కేరులో ఇసుక తీయడానికి నిన్న యాదాద్రి భువనగిరి కలెక్టర్ సర్వే తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ఏడీని వాళ్ళని పంపించినట. దయచేసి సంబంధిత మంత్రి గారికి లేదా ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నేను
అప్పీల్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కనుక ఆ ఇసుక తీసుడు, బిక్కేర్లో ఇసుక తీసుడు బంద్ కావాలని, అక్కడ దాని మీద ఎవరు కలెక్టర్ కానీ ఎండి మైన్స్ కానీ అక్కడ దాని పర్మిషన్ ఇద్దని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మూసీ నది ఉంది, మూసీ నదిలో 50 ఏళ్లుగా మన ఇసుక తీసినా కూడా ఏం కాదు, అది ఎంత తీసుకపోవచ్చు. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ బిక్కెట్లో ఇసుక తీయడానికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి మనవి చేస్తూ, ఈ కానిస్టేబుల్ను పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డిపార్ట్మెంటు వాళ్ళకు సాయం చేసే విధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. 1 minute. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, అవునన్నా కాదన్నా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ సేవలు మనం కాదనిలేము అధ్యక్ష. మనం అందరం రాత్రి ప్రశాంతంగా ఉంటాము, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఉన్నారని ఒక నమ్మకం, భరోసా. దేశంలో మొదటి స్థానంలో పోలీస్ శాఖకు మంచి పేరు ఎక్కడ ఉందంటే తెలంగాణ పోలీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అధ్యక్ష. దాన్ని ఎవ్వరం కూడా కాదనిలేం. చివరికి భార్యాభర్తలు కొట్లాడినా కూడా పోలీసే గుర్తుకొస్తూ ఉంటారు అధ్యక్ష. అన్ని డిపార్ట్మెంట్స్ అందరి ఇండ్లంతా